రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కరెంటు మీటర్ ఉండదు. రేషన్ కార్డులు కొన్నిసార్లు ఆరోగ్యశ్రీ పథకం కోసం తీసుకుంటారు, కొన్నిసార్లు బియ్యం కోసం తీసుకుంటారు. కాబట్టి కరెంటు కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో అప్లికేషన్లు ఎన్ని పెట్టుకున్నాం. మేము గ్రామ సభలు పెట్టి వీటికి గృహజ్యోతి కోసము అప్లికేషన్స్ పిలిస్తే మా దగ్గరకు వచ్చినాయి 62 లక్షల అప్లికేషన్సే. అంటే మీరు చెప్పే 90 లక్షల రేషన్ కార్డులకు గృహజ్యోతి పథకం కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు 62 లక్షలే. 62 లక్షలలో వాళ్ళే సరిపోల్చుకున్నాయి 48 లక్షలే. అంటే వాళ్ళ కరెంట్ మీటర్ కనెక్షను, వాళ్ళ అప్లికేషను, వీటన్నిటిని కూడా డేటా ఎనాలిసిస్ చేసి ప్రీవియస్ కరెంట్ మీటర్ల నెంబర్లు కూడా తీసుకొని ఎనాలిసిస్ చేస్తున్నాం. ఇట్లా ఏమైనా క్లరికల్ ఎర్రర్ ఒక్కోసారి నింపేటప్పుడో లేకపోతే చెప్పేటప్పుడో ఏదన్నా చిన్న చిన్న తప్పిదాలు ఉంటే సవరించుకోవడానికి కూడా కౌంటర్స్ ఓపెన్ చేసినాం. సో ఇప్పటి వరకు అంటే మొదలుపెట్టి కొద్ది రోజులైంది, ఇప్పటి వరకు చేరుకున్న నెంబర్ చెప్తున్నా. అది నిరంతర ప్రక్రియ, ఎప్పటికప్పుడు ఏ నెల కా నెల ఏ రోజుకి ఆ రోజు పోయి ఆఫీస్కి వెళ్ళి వాటిని, ఎందుకంటే ఎవరికి ఇస్తున్నారో మాకు తెలియాలి కదా, ఎవరు అడుగుతున్నారో మాకు తెలియాలి. అందుకోసమని దాన్ని నిరంతర ప్రక్రియ అందరికీ ఇస్తాం. అర్హులైన వాళ్ళకు ఒక్కరికి కూడా ఆపము, అనర్హులకు ఒక్కరికి కూడా ఇవ్వము. శ్రీమంతులకు, ఆగర్భ శ్రీమంతులకు ఇట్లాంటి ఉచితాలు ఇవ్వడము అనుచితమని మా ప్రభుత్వం భావిస్తుంది. కోటీశ్వరుల కోసం ఇట్లాంటి పథకాలు ఇవ్వబడవు. పేదలకు మాత్రం 100% ఆదాయాన్ని పెంచుతాం, పేదలకు పంచుతాం. ఇదే మా విధానం.